దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 9వ అధ్యాయంలో భగవంతుడు తన యందు ప్రేమ కలిగిన వ్యక్తుల విషయంలో తను చూపించే ఔదార్యాన్ని ప్రకటించే ప్రకరణంలో ఉన్నాం. తన భక్తుల విషయంలో ఆయన ఎంత ఉదారుడుగా ఉంటాడు అనంటే 30వ శ్లోకంలో చెప్పినట్లుగా అపిచ్చేత్ సుదురాచార, ఒకనాడు ఆ వ్యక్తి దురాచారుడై సుదురాచారుడై, దురాచారుడు అంటే పనికిరాని పనులు చేసేవాడు అని అర్థం. పనికిరాని పనులు చేస్తున్నా కొన్ని మంచి పనులు కూడా చేస్తుంటే, చేయాల్సిన పనులు చేస్తుంటే పర్వాలేదు, కానీ చేయవలసినవి కూడా పూర్తిగా మానివేస్తే వాడు సుదురాచారుడు. అకృత్యకరణ కృత్య అకరణ అని అంటారు మన ఆచార్యులు. ఇట్లాగా వాడు సుదురాచారుడు అయినప్పటికీ కూడా మాం అనన్యభాగ్ భజతే, ఒకనాడు పశ్చాత్తాపం కలిగి నన్నే ఏకాగ్ర మనసుతోటి వాడు సేవించినట్లయితే, ఇది అనన్యభాక్ అనేది ప్రధానం ఇక్కడ. అనన్యభాక్ అంటే ఏ ఇతర ప్రయోజనాలు కోరకుండా, ఏ ఇతరమైనటువంటివి మనస్సులోకి రానివ్వకుండా ఉన్నట్లయితే వాడు సాధురేవా, వాడు యోగ్యమైనటువంటి వ్యక్తిగా వాడిని క్రమంగా మలచుతాను. నేను మలచి అందరి చేత వాడు మాన్యతని పొందేటట్లుగా తయారు చేస్తా. ఎందుకనంటే వాడు సమ్యక్ వ్యవసిత, మనస్సులో ఇహ పైన ఉండాల్సినటువంటి భావిని వాడు సునిశ్చితంగా పెట్టుకున్నాడు కనుక వాణ్ణి నేను చక్కగా ఆదరిస్తాను సుమా అని చెప్పాడు 30వ శ్లోకంలో. అయితే వెంటనే ఒక సందేహం వస్తుంది. వేదాల్లో ముఖ్యంగా కఠోపనిషత్తు లాంటి వాటిల్లో నావిరతో దుశ్చరితాత్ నాశాంతో నా సమాహితః నాశాంతమానసో వాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్ అని యమధర్మరాజు ఉపదేశం చేస్తున్నాడు. అంటే మంచి బుద్ధి అనేది ఇలాంటి వ్యక్తులకి ఏర్పడదు అని, ఆ బుద్ధి ఎవరెవరికి ఏర్పడదో వాళ్ళ గురించినటువంటి వివరాలు ఇస్తున్నాడు ఆయన. నావిరతో దుశ్చరితాత్,
దుశ్చరితాత్ చెడు అలవాట్ల నుంచి వెనుతిరగని వాడిని, చెడ్డ పనులు మానివేయని వ్యక్తిని. నా అశాంత, మనస్సులో కోరికలు, రకరకాలైనటువంటి కోపాలు, తాపాలు, ఈర్ష్య, రోషాలు ఇలాంటివి శమించని వ్యక్తులు ఉంటారే, అవి శాంతించని వ్యక్తులు ఉంటారే, మనసు ఎవడికి నిరంతరము ఉద్రిక్తమై ఉంటుందో, ఏ కాస్త గాలి తగిలినా ఊగేటటువంటి చెట్టులాగా, ఎవడి మనస్సు అయితే చుట్టూ ఉండేటటువంటి ప్రభావాలకి నిరంతరము ఊగుతూ ఉద్రిక్తమవుతూ ఉంటుందో, నా అసమాహిత, సమాహితం అంటే ఏకాగ్రత కలిగి ఉండడం. నా అసమాహిత, ఎవడికైతే ఏకాగ్రత అనేది లక్ష్యపు విషయంలో ఉండదో, అంటే ఒకసారి దాన్ని కోరుకుంటాడు, తర్వాత మళ్ళీ మధ్యలో ఏదో కనిపిస్తే అటుపక్కకి జారుతూ ఉంటాడు, ఇటుపక్కకి జారుతూ ఉంటాడు. అట్లాగా రకరకాలుగా ఏకాగ్రతని కోల్పోయినటువంటి వ్యక్తి. నా అశాంత మానస, మనసు ఎప్పుడూ కూడా ఎవడికి చక్కగా నిలకడగా ఉండదు. ప్రజ్ఞానే నా ఆప్నుయాత్, ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా వాడు తత్వాన్ని పొందడం అనేది సంభవించదు సుమా. ఇది యమధర్మరాజు చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు ఈయన భగవంతుడు అపిచేత్ సుదురాచార, వాడు ఎలాంటి వాడైనప్పటికీ కూడా వాడు సాధువుగా లోకం చేత ఆరాధనలు అందుకునేటట్టు తీర్చిదిద్దు అని అంటాడు. దోషాలుండగా వాడికి కావలసింది ఇస్తే కలుపుండగా వేసిన ఎరువులాగా కలుపుని పెంచుతుంది తప్ప అది పంటని పెంచదు. ఏం చేయాలి? మొట్టమొదట కలుపుని పూర్తిగా నిర్మూలన చేయాలి, పెకలించి వేయాలి. ఆ తర్వాతనే దాంట్లో ఎరువు వేస్తే అది ఉపయోగం తప్ప కలుపు ఉండగా దాంట్లో ఎరువు వేయడం ఎట్లాంటిదో, దోషాలు ఉండగా వాడిని సాధువుగా భగవంతుడు గుర్తించడం కూడా అట్లాంటిదే కదా. వాడిలో మరింత గర్వము, వాడిలో మరింత దోషము పెరిగిపోతుంది కదా అని అర్జునుడికి సందేహం వచ్చింది. దానికి 31వ శ్లోకం 9వ అధ్యాయంలో సమాధానం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏమని? 31వ శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మా, దోషములని పూర్తిగా తొలగించును. వాడికి సాధుత్వం ఏర్పడే ముందు వాడిలో ఉండేటటువంటి దోషములని సవాసనగా తొలగేటట్లు నేను చేసుకుంటా. ఎలా? ఒక కొండ గుహలో కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా పేరుకుండేటటువంటిదైనప్పటికీ చీకటి, అందులో ఒక దీపాన్ని వెలిగించి పెట్టినట్టయితే ఇంత పాత చీకటి కదా ఎలా పోతుందండి, ఒక చిన్న దీపంతో ఎట్లా పోతుందండి అని మనం అడగం కదా. దీపం చిన్నదైనప్పటికీ కూడా, చీకటి ఎంత ప్రాచీనమైనప్పటికీ కూడా, ఎంత దట్టంగా అలుముకుని ఉన్నదైనప్పటికీ కూడా, ఈ దీప ప్రభావం చేత ఆ చీకటంతా ఎట్లా పంచలై తొలగిపోతుందో అట్లాగా నన్ను ఆశ్రయించిన ప్రభావం చేత. గతంలో 5వ అధ్యాయంలో జ్ఞానాన్ని ఒక అగ్నిగా భగవంతుడు, జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని గురించి ఆయన ప్రస్తావన చేసేటటువంటి సందర్భంలో యథైధాంసి సమిత్తోగ్ని భస్మసాత్ కురుతే అర్జున అంటాడు.
ఇది 5వ అధ్యాయంలో. అంటే ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం అనేది ఒక బాగా ప్రకాశించే అగ్నిహోత్రం లాంటిది. ఇది సర్వకర్మాణి, ప్రాచీనంగా ఉండేటువంటి పాపములు అనేటటువంటి ఏధాంసి కట్టెలు, అవి ఎంతకాలం పాతవైనప్పటికీ కూడా ఈ అగ్నిహోత్రం దాంట్లో పడితే వాటన్నిటినీ కూడా భస్మసాత్కూరుతే, నిర్వీర్యం చేసి పారేస్తుంది. వాటన్నిటిని కూడా భస్మం చేసి పారేస్తుంది. అవి దేనికి ఉపయోగపడకుండా చేసి పారేస్తుంది. వాటి ప్రభావం దేని మీద రాకుండా చేసి పారవేస్తుంది ఈ అగ్ని. అలాగే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. జ్ఞానమని అయితే అక్కడ 5వ అధ్యాయంలో కృష్ణుడు ప్రస్తావన చేసినది కేవలం ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని, దానికోసం చేసేటటువంటి క్రియాకలాపానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎలా సంస్కరించాలి, ఏ రకంగా దాన్ని మనం సాధించాలి, దీన్ని అక్కడ ప్రస్తావన చేస్తూ చేసేటటువంటి క్రియాకలాపాలకి సంబంధించిన జ్ఞానం, ఆత్మస్వరూపానికి సంబంధించిన జ్ఞానమే ఓ అద్భుతమైనటువంటి అగ్నిహోత్రంలాగా పాత కర్మలని అన్నింటినీ కూడా కాల్చి పారవేస్తుంది అని చెప్పినప్పుడు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహంతో కలిగేటటువంటిది ఇంకా ఎంత ప్రభావం కలిగి ఉంటుంది. కనుక ఆత్మ సంబంధమైంది కానీ కర్మాచరణ చేసేటప్పుడు అందులో వెనక ఉండాల్సినటువంటి ఈ త్రివిధ త్యాగాలు అంటారు. అంటే నేను చేయటం లేదు, నా కోసం కాదు, ఇలాంటివి మనం వదిలి చేయడం అనేది కూడా ఒక అగ్నిహోత్రం. ఈ త్రివిధ త్యాగపూర్వకంగా చేసేటువంటి కర్మాచరణ అంటాం. ఇవే ఒక పెద్ద అంత ప్రభావాన్ని చూపిస్తాయి అని అంటే నిజానికి ఆత్మ సంబంధమైనటువంటివి ఇవి ఒక చిన్న అణువు లాంటిది. అలాంటిది భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం, భగవంతుడు ప్రసాదించేటటువంటి జ్ఞానం, భగవద్ అనుగ్రహంతో లభించేటటువంటి జ్ఞానం అదొక మహాపర్వతం లాంటిది. ఒక అణుప్రాయమైనటువంటి జ్ఞానమే ఇంత ప్రభావాన్ని చూపిస్తూ భస్మసాత్ కురుతే అని అంటే సకల పాపాలని కూడా అది భస్మం చేసి పారేస్తుంది అని అన్నప్పుడు భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం, భగవంతుడు ప్రసాదించినటువంటి జ్ఞానానికి ఉండే గొప్పతనం ఎంత ఉంటుందో మనం మళ్ళీ వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. కనుక అది సకల పాపాలని కూడా కాల్చి పారవేస్తుంది, నామరూపరహితంగా చేసేస్తుంది. ఇంకా 5వ అధ్యాయంలో అది భస్మసాత్ కురుతే, బూడిద చేసి పారవేయును అని అన్నాడు ఆయన. కానీ ఆ బూడిద కూడా ఇంకా అగ్నిహోత్ర ప్రభావం పెరిగితే అసలు అది ఉన్నట్లు కూడా మనకి తెలియదు, నామరూపాలు కూడా లేకుండా పూర్తిగా తొలగిపోతాయి. ఇక్కడ భగవంతుడు తాను ప్రసాదించేటటువంటి జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు 9వ అధ్యాయంలో. ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి జ్ఞానం కదా ఇది, ఆయన ప్రసాదించేటటువంటిది ఎంత ప్రభావం కలిగి ఉంటుంది. మయి తే తేషు చాప్యహం అని అంతకుముందు చెప్పినటువంటి శ్లోకంలో వాళ్ళని నా గుండెల్లో దాచుకుంటా, నేను వారి గుండెల్లో ఉండి వారికి సత్తా ప్రదానం చేస్తా అన్నాడంటే ఇంకా అంతకంటే ప్రభావం కలిగినటువంటి అగ్నిహోత్రం మరొకటి ఏముంటుంది. కనుక ఆయన లోపల చేరాడంటే ఓ దీపం లోపల చేరినట్టే. ఆ లోపల ఉండేటువంటి పాపరాశి అంత చీకట్ల వంటిది. దీపం లోపల ప్రభావం కలిగినటువంటి దీపం చేరింది అని అంటే మొత్తం చీకట్లన్నీ పటాపంచలైపోయినట్లే, వాడిలో ఉండేటటువంటి దోషాలన్నీ పోతాయ్యా. దానికేం పెద్ద నెలలు కావాలా, సంవత్సరాలు కావాలా, ఎన్ని జన్మలు పట్టాలి, ఎన్ని యుగాలు కావాలి, క్షిప్రం భవతి, వాడు వెంటనే మారును, అతి కొద్ది కాలంలోనే వాడు ఏమగును, ధర్మాత్మా భవతి, వాడు ధర్మాత్ముడు అవుతాడు. ఏమిటి ధర్మాత్ముడు కావడం అంటే వీడు ఏవైనా కాస్త న్యాయం గీయం ఇలాంటివన్నీ కూడా చదువుకుని దానికి సంబంధించింది ఏమైనా పెడతాడా ఇక్కడ?
ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో చెప్పేటటువంటి ధర్మశబ్దం ఏది ఆచరించడం వల్ల వీడి యొక్క ఉనికి సార్థకమవుతుందో, ఏది ఆచరించడం వల్ల వీడికి రాబోయేటటువంటి కాలంలో కూడా భగవద్ అనుగ్రహం శాశ్వతంగా ఉంటుందో అది ధర్మం. కనుక అది ధ్రియతే ధారయతి కనుక అలాంటిది ఇక్కడ 9వ అధ్యాయంలో చెప్పేది ధర్మము అనంటే భగవంతుడి విషయంలో ఉండే నిరతిశయమైన ప్రీతిపూర్వక సేవ. దాన్ని ఇక్కడ ధర్మం కింద చెప్తున్నాడు. అసలు అధ్యాయం ప్రారంభమే దాంతో ప్రారంభం చేశాడు అనేది బహుశా మనకి జ్ఞాపకం ఉంటుంది. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం మొట్టమొదట్లో చెప్పాడు ఆయన. ఇది ధర్మ్యము, ఇది ధర్మాన్ని అతిక్రమించనిది, అంటే ధర్మబద్ధమైనది, అంటే ఆచరించాల్సినదేదో దానిని స్పష్టముగా తెలియచెప్పేది అని అర్థం. అంతే తప్ప ఇది గతంలో మనకి చెప్పినట్లుగా ఏదో కర్మ ఆచరణని మార్పు చేసుకునో, జ్ఞానాన్ని మార్పు చేసుకునో సాధించేటటువంటి, లేదా ఇప్పుడు ఏదో చాతుర్వర్ణ్యములు ఆచరించేటటువంటి ధర్మాలు అని అంటుంటారు కదా, ఏదో బ్రాహ్మణ ధర్మాలు, క్షత్రియ ధర్మాలు, వైశ్య ధర్మాలు, మరో ధర్మాలు అని ఉంటే ఇలాగా ఆ ధర్మాలకి సంబంధించినటువంటి ప్రశ్న కాదు ఇక్కడ. ధర్మాత్మ ఇది భగవంతుడి యొక్క ప్రేమకి సంబంధించినటువంటి ప్రకరణం. ఇది రక్షించేది కూడా ఆ భగవంతుడి యొక్క ప్రేమే, వీడు పొందేది కూడా ఆ భగవంతుడి యొక్క ప్రేమనే. అందుచేత వీడు ధర్మాత్మ అవుతాడు అంటే ఆ భగవత్ ప్రేమని పరిపూర్ణంగా మనస్సులో నింపుకొనగలిగిన వాడవుతాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ, వెంటనే వీడు చక్కటి భగవత్ ప్రేమ నిండిన వాడవుతాడు. శశ్వత్ శాంతిం నిగచ్చతి, శశ్వత్ శాశ్వతముగా ఉండేటటువంటి శాంతిం నిగచ్చతి, మానసికమైనటువంటి మళ్ళీ ఉద్రేకాలు తల ఎత్తనటువంటి ఒక ప్రశాంత స్థితిని వీడు పొందుతాడు, నిర్మలమైనటువంటి స్థితిని వీడు పొందుతాడు. అంటే మళ్ళీ ఒకసారి సామాన్యంగా లోకంలో ఏదైనా ఒకటి పోయినా మళ్ళీ ఇంకొక ప్రవాహం ఏదో వచ్చేటప్పటికి మళ్ళీ అది వచ్చి కొత్త సంస్కారాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది మనం చూస్తుంటాం. నదిలో నీళ్లు ప్రవహించేటప్పుడు ఒకసారి శీతకాలంలో ఆ నీటి ప్రవాహం సాగి దాంట్లో ఉండేటువంటి మురికంతా తొలగిపోయి నీరు చక్కటి సూది వేస్తే కనిపించేంత స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ అని అంటుంటారే, అంత చక్కగా తయారైన మళ్ళీ వచ్చేటటువంటి ఏదో కొత్త ప్రవాహం ఏ మట్టితోటో మురికితోటో బురదతోటో మళ్ళీ వానాకాలంలో వెనక నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ నీటి స్వచ్ఛత అంతా పోయి మళ్ళీ అది బురద కింద మారడం మనం చూస్తున్నాం. మరి ఈ మనస్సుల్లో కూడా అట్లానే ఉంటుందా అంటే కాదయా. శశ్వత్ శాంతిం నిగచ్చతి, మళ్ళీ తిరిగి రాకుండా ఇతర దోషాలని రానివ్వకుండా ఉండేటట్లుగా ఇది తయారవును. ఆత్మజ్ఞానాన్ని గురించి ప్రస్తావన చేసే 2వ అధ్యాయంలో సమాధౌ అచలా బుద్ధి ఏర్పడుతుంది. 2వ అధ్యాయంలో చెప్పాడు. చాలా కాలమైంది, తర్వాత చాలా మనం విని చేసి ఉంటాం, మర్చిపోయి ఉంటాం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. మనస్సు అనేటటువంటి ఒక పాత్రలో విన్నటువంటి మంచి ఆత్మ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం అనే ప్రవాహము నిశ్చలమై ఉండాలి. అంటే ఒకసారి అది మనం విన్నప్పుడు ఆ పెద్దల ద్వారా వినిపించిందంతా ఒక ప్రవాహం అయితే ఆ ప్రవాహం ఈ కప్పు మించి వెళ్ళినప్పుడు ఈ కప్పులో నిండింది. కప్పు కదలకుండా ఉన్నంత వరకు అది నిశ్చలా తిష్టతి.
కదలకుండానే ఉంటుంది. కానీ కొంచెం దాన్ని ఎవడైనా కదిపితే ఇలాగ కొద్దిగా అదిరు తగిలితే, కొద్దిగా గాలి వీస్తే, కిందది ఏదైనా కదిలితే ఇందులో ఉండే నీళ్లు కూడా ఇటు అటు తెరిలిపోతాయి. కానీ అలా ఉండడం చాలదయ్యా అని చెప్పాడు ఆయన. సమాధి అంటే మనస్సుకి పేరు. అది ఎలా ఉండాలంటే నిండుగా ఉండాలి, పూర్తిగా ఉండాలి, లోపల అంతా ఉండాలి, అది పూర్తిగా నిండుగా కూడా ఉండాలి. అప్పుడు దానికి ఆ మనస్సుకి పేరు సమాధి అనేది. సమాధౌ అది నిశ్చలా ఉంటే చాలదయా, అచలా బుద్ధి, అది ఇటు అటు కదిపిన దాన్ని కిందకి బోర్లా వేసినప్పటికీ ఆ లోపల ఉండేది పడకుండా ఉండాలి. అప్పట్లో మనం చెప్పుకున్నాం అది ఎలా ఉండాలో. నీళ్లు పోసినటువంటి గ్లాసుని మనం కదిపితే నీళ్లు కదులుతాయి, పక్కకు ఉంచేస్తే కింద కారిపోతాయి. కానీ కారకుండా కూడా చేసుకోవచ్చు. ఏ రిఫ్రిజిరేటర్లోనో డీప్ ఫ్రీజర్ లాంటి వాటిలో పెట్టేస్తే నీళ్ళు అందులోనే పూర్తిగా గడ్డగడితే ఆ తర్వాత దాన్ని మనం కిందకి తిప్పినా, పైకి తిప్పినా, పైకి ఎగరేసినా, కింద కాడినా, ఎన్ని రకాలుగా దాంతో మనం ఫీడ్స్ చేసినప్పటికీ కూడా దాంట్లో నిండి ఉండేటటువంటి ఆ ద్రవం ఎట్లాగైతే కదలకుండా అచలమై ఉంటుందో, ఒక పర్వతంలాగా ఉంటుందో, అట్లాగా పెద్దల ద్వారా విన్నటువంటి జ్ఞానం కూడా నీ మనస్సు అనే పాత్రలో అచలమై స్థిరముగా కనుక ఉన్నట్టయితే అప్పుడు నువ్వు ఆత్మదర్శనాన్ని పొందుతావయ్యా అని చెప్పాడు. అక్కడ ఆత్మదర్శనం విషయంలో చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ అదే రకమైనటువంటి ఆ భగవదుపదిష్టమైనటువంటి జ్ఞానం, పెద్దల ద్వారా లభించినటువంటి జ్ఞానం ఉంది, అది కనుక నీ లోపల పూర్తిగా నిండినట్టయితే శశ్వత్ శాంతిం నిగచ్చతి. మళ్ళీ ఇందులోకి ఏమైనా ఒక ప్రవాహం వచ్చినా ఇది లోపల నిలకడగా ఉన్నప్పుడు ఆ ప్రవాహం ఇందులోంచి బయటికి పోతుంది తప్ప ఇంది లోపలికి దిగదు. లోపల దిగిందంటే కదా మనకి ప్రమాదం, లోపలికి దిగనివ్వదు అన్నమాట. అట్లాంటి శాంతిం నిగచ్చతి, వాడికి నితరాం ఆపాదయతి, వాడికి చక్కగా వచ్చేటట్టుగా పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైనటువంటి మానసిక ఉద్వేగరహితమైనటువంటి స్థితిని, శాంతియుతమైనటువంటి స్థితిని నిగచ్చతి, అది ఇస్తుంది. అంచేత నీకేమీ బెంగ అక్కర్లేదయా కౌంతేయా. హే అర్జున ప్రతిజానీహి, నువ్వు ప్రతిజ్ఞ చేయి. ఏమని? నా మే భక్త ప్రణశ్యతి, నా భక్తుణ్ణి నేను ఎప్పుడూ కూడా కనుమరుగు కానివ్వను. అందమైన పదం పెట్టాడు భగవంతుడు. నా మే భక్త ప్రణశ్యతి, న ప్రణశ్యతి మే భక్త. మే భక్త నాకు భక్తుడైనటువంటి వాడు న ప్రణశ్యతి. సాధారణంగా మనకి వాడు ప్రణశ్యతి అంటే నశించిపోతాడు, న ప్రణశ్యతి నశించడు, ఇలాంటి అర్థాలు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ తాత్పర్యం అది కాదండి. అసలు శబ్దానికి అర్థం కూడా అది కాదు. మరేమిటి? సంస్కృతంలో నస్ అనేటటువంటి ఒక ధాతువుకి ఆదర్శనే కనిపించకుండా ఉండుట. కనిపించకుండా ఉండుట నాశనం అవ్వదు, ఉంటుంది, కానీ దృష్టిపథంలో ఉండదు. మే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు కనిపించకుండా పోతున్నాడు. నా భక్తుడు న ప్రణశ్యతి, కనిపించకుండా పోవడం అనేది ఉండదు. అంటే ఎప్పుడూ నా దృష్టి పథాన్ని నుంచి వాడు తప్పించుకొన జాలడు. వాడు తప్పించుకుపోదామన్నా నేను వదలను, నేను తప్పించుకుపోదామన్నా ఆ సంబంధం వదలనివ్వదు సుమా. అంటే అచ్యుతుడు అని భగవంతుడికి పేరండి. అచ్యుతుడు అంటే జారనివ్వడు, తను జారడు అని. అట్లాగే వాడిని కనిపించకుండా పోదామని వాడు అనుకున్నా వాడిని పోనివ్వడు. వాడు ఎక్కడున్నప్పటికీ కూడా తాను సర్వవ్యాపి కనుక ఎప్పుడు తన దృష్టిపథంలో వాడిని గమనిస్తూనే ఉంటాడు,
కాపాడుకుంటూ ఉంటాడు. ప్రహ్లాదుడు అలా కదా అని కాపాడుకున్నాడు. ప్రహ్లాదుడు ఎక్కడో వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి నిప్పుల్లో పారేస్తే కాలకుండా చూసుకున్నాడు. పాములతో కరిపిస్తే విషం ఎక్కకుండా చూసుకున్నాడు. ఏనుగులతో తొక్కిస్తే నొప్పి కలగకుండా చూసుకున్నాడు. నీళ్లలో ముంచెత్తితే నీరు అతనికి సోకకుండా చూసుకున్నాడు. విషం ఇస్తే విషమేం పని చేయకుండా చేశాడు. కత్తులతో కొడితే ఆ కత్తులు అతనికి తగలకుండా చేశాడు. సరే, ఇవన్నీ ఆయనే కదా చేసింది. అంటే ఇవన్నీ ఆయన చేయడానికి కారణం ఆయన అన్ని వేపులా అన్ని సమయాల్లో ఎప్పుడు కూడా ఇంతింత కళ్ళు చేసుకొని చూస్తూనే ఉంటాడు సుమా. అందుకోసమని ఆయన పేరు పుండరీక దళ అమల ఆయత ఈక్షణుడు అని పేరు. అంటే మంచి ప్రేమ కలిగిన అతి విశాలమైనటువంటి పరమ పావనమైనటువంటి పెద్ద పెద్ద నేత్రాల్లో ఎప్పుడు కూడా లోకాలన్నిటినీ కూడా అందులో ఉండేట్టుగా చూసుకుంటాడు ఆయన. అంచేత మే భక్త న ప్రణశ్యతి, అస్సలు కనిపించకుండా పోతాడు. న ప్రణశ్యతి, అసలు కనిపించకుండా ఉండడం అనేటటువంటిది జరగనే జరగదు. నా భక్తుడిని నేను ఇప్పుడు కంటికి రెప్ప కంటి జాగ్రత్తగా కాపాడుకుంటా అని అర్జున నువ్వు చెప్పు. ఇదేందా నేను చెప్పడం ఏంటి, నువ్వే చెప్పచ్చు కదా అంటే దానికి స్వామి కారణం చెప్పాడు. తాను ఎందుకు చెప్పొద్దో, అర్జునుణ్ణి ఎందుకు ప్రతిజ్ఞ చేయమంటున్నాడో దానికి ఈ 9వ అధ్యాయంలో స్వామి చెప్పినటువంటి మాటకి వివరణం. అదేమిటో మనం తెలుసుకుంటూ ముందుకు సాగుతాం. జై శ్రీమన్నారాయణ.